ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. రాఘవేంద్ర గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పుడు మన రామారావు గారు మాట్లాడారు. రామారావు గారు మాట్లాడినటువంటి అంశాలు రెండింటికి మీరు ఆన్సర్ చేయండి కూటమి తరపున. ఒకటి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజావేదికని కూల్చడం అనేది నిబంధనలకు విరుద్ధంగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు విరుద్ధంగా కట్టారు కాబట్టి వాటిని కూల్చేసాం. సో మీది విధ్వంసకరమైనటువంటి పాలన అని చెప్పేసి మీది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పుడు ఎక్కడైతే అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ సాయిల్ సరిగా లేదు. తర్వాత వచ్చేసి అక్కడ గతంలో కూడా చెప్పారనమాట, అంటే ఇప్పుడు రామారావు గారు అనలేదు కానీ గతంలో అక్కడికి ఫ్లడ్ వస్తుంది, వరదలు వస్తాయని చెప్పేసి శివరామకృష్ణన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఉంది అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద కూడా అప్పట్లో ఏమైందంటే, పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్లు ప్లే చేయండి. శివరామకృష్ణన్ గారు కమిషన్ ఇచ్చారు, అక్కడ ఫ్లడ్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారండి. న్యూఢిల్లీ అది ప్రిన్సిపల్ బెంచ్ని ఆశ్రయిస్తే అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఏంటి అంటే, అప్పట్లో కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జిటి. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే, హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గారు, అలాగే రివర్ కన్జర్వేటర్ కృష్ణా సెంట్రల్ డివిజన్కి సంబంధించినటువంటి వారొకరు, తర్వాత వచ్చేసి ఇంకొకరితోటి ఈ కమిటీ చేసినటువంటి పరిస్థితి. కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అక్కడ చూడొచ్చు అనమాట. ఏంటి అంటే 2009లో 1853లో భారీ ఎత్తున, అంటే విజయవాడ ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఈ రెండు సందర్భాల్లోనే భారీ ఎత్తున అప్పట్లో ఫ్లడ్ వచ్చాయి. సో ఆ సందర్భంలో కూడా ఇక్కడ మునక రాలేదు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. ఆ నివేదిక ఆధారంగా 17 నవంబర్ 2017లోనే ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నివేదిక ప్రకారం సో ఎన్జిటి కూడా దీన్ని తోసిపుచ్చింది, ఆ పిటిషన్ని. సో ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటిది. కానీ వారు ఏమంటున్నారంటే, అది ఒక మట్టి బాగలేదు, అక్కడ నిర్మాణానికి పనికిరావు అని చెప్పేసి మన సార్ చెప్తున్నారు. సో ఇది మీ కళ్ళ ముందు లేటెస్ట్ అనమాట. అది ఆ తర్వాత దానికి ముందు సార్ చెప్పేది, దాని తర్వాత అనమాట ఇది. సో ఇదొకటి. తర్వాత మీది విధ్వంసకరమైనటువంటి పాలన అంట. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు దాదాపు 26, 25 నిర్మించారు. అందులో 18 కార్యాలయాలకి మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇతరులు నోటీసులు పంపించారు, నిబంధనలకు విరుద్ధంగా మీరు నిర్మించారని చెప్పేసి. సో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఒక ప్రజావేదికను కూల్చేసినప్పుడు ఈ కార్యాలయాన్ని మీరు ఎందుకు నిజంగా వాళ్ళు వైలేషన్ కానీ చేస్తుంటే, అక్కడ మున్సిపల్ అధికారులు మీ ఒత్తిడికి తలపు ఏమైనా నోటీసులు ఇచ్చారో తెలియదు కానీ నిజంగా చేస్తుంటే మీకు ఎందుకు అలాంటి పరిస్థితి లేదు? అంటే నిబంధనలకు విరుద్ధంగా కట్టుకున్నా సరే మీ ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఏ నిర్మాణం కూడా లేకుండా వాళ్ళు కూల్చేసినటువంటి పరిస్థితి. అందులో ప్రజావేదిక కూడా ఒకటి. ఏంటి మీకు అంత దమ్ము లేదా, ధైర్యం లేదా? వైఎస్సీపీ అంటే భయపడుతున్నారా? రాఘవేంద్ర గారు. రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ